నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే, జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఛాన్స్ లేదు, ఆ హోదా రావడానికి ఓ 10 ఏళ్ళు పడుతుంది. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్. నన్ను కుప్పంలో లాక్ చేయాలని కుట్ర, ఓటుకు 5,000 పంచారు చంద్రబాబు. కుప్పంలో ముగిసిన 2 రోజుల పర్యటన. కుప్పం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు, తీర్పు నేటికి వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ పనీత్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. సీనియర్ న్యాయవాదికి హైకోర్టులో సుక్కెదురు. సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణకు హైకోర్టులో సుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తోసిపుచ్చింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, అందుకే జగన్ ప్రతిపక్ష నేత కాదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫుల్లోడీర్ మాత్రమే అని ఏపీ ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యాల కేశవ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదు అని చెప్పాడు. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి జగన్ గారు? మీరే ఆలోచించండి. మినిమం 18 సీట్లు రావాలి. చెప్పండి. ప్రతిపక్ష హోదా ఉంటే ఉండకపోతే మీ ఎమ్మెల్యే, మీరు పులివెందుల ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా వచ్చి ప్రజల సమస్యలను పోరాడండి. 10 ఏళ్ల కన్నా అవకాశాలు ఉంటాయి. 10-15 ఏళ్ళ వరకు మీరు అవకాశాలు ఉండవు. బాగా కొట్లాడేది కొంచెం ప్రజలకు ఇంకన్నా మేలు చేయండి, తిరగండి. ప్రజలకు నేను చేసిన తప్పులు చేశాను, ఆ రాజధాని కట్టలేదు, పోలవరం నిర్మించలేదు, నేను చేసిన తప్పులు అని సరిదిద్దుకోండి. ఇంకన్నా డెవలప్ చేసుకుంటా, నేను మా నాయనలాగా పరిపాలిస్తాను అని తిరగండి ప్రజలకు. అప్పుడు మీకు కూడా మంచి జరుగుతుంది కదా. పిన్నెల ఎట్టకేలకు అరెస్ట్. ఈవీఎం ధ్వంసం హత్యాయత్న కేసులో నరసరావుపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు. బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి. ఇంటి వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు. మాచర్ల రాజకీయ అరాచకాలకు కేరాప్గా మారిన వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు కట్టింది. ఈవీఎం ధ్వంసం, సిబిఐ దాడి, టీడీపీ ఏజెంట్లపై దౌర్జన్యాలు పాల్పడిన కేసులో నరసరావుపేటలో బుధవారం ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్లు బుధవారం తిరస్కరించారు. ఎన్నికల గుర్తులపై ఈసీదే తుది నిర్ణయము. ఎన్నికల గుర్తులపై తుది నిర్ణయం ఎన్నికల కమిషనేదేనని, అందులో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. చపాతీ రోలర్ గుర్తును ఫ్రీ సింబల్గా జాబితా నుంచి తొలగించడంపై అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రివర్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందంట. పిన్నెలకి హైకోర్టులో షాక్. ముందస్తు బెయిల్ను పిటిషన్ కొట్టివేత. మనమంతా ఒకటే, సమస్యలుంటే నాతో చెప్పండి, లోక్సభలో చర్చలో పాల్గొనండి. టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన. టీడీపీ ఎంపీలతో సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ, ఎన్డీఏ సభ్యులమైన మనమందరం ఒకటేనని, తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిర్భాతంగా కలవచ్చనని ప్రధాని మోడీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా, లేదు విడివిడిగా వచ్చినా పర్వాలేదన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నికల అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరపు ఎర్రంనాయుడు, పెన్సాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంపీలను మోడీకి పరిచయం చేశాడు. ఈ సందర్భంగా ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. మీరు చాలా సరదాగా మాట్లాడారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో రావచ్చని సూచించారు. ఏమైనా సమస్యలుంటే తనతో ఓపెన్గా చెప్పాలంటూ దేశ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంటు చర్చల్లో పాల్గొనాలని హితవు పలికాడు. బాబు నేతృత్వంలో 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. భారతదేశ పురోగతి, ఏపీ అభివృద్ధి శాయశక్తులా కృషి చేస్తానని ప్రధాని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో
కేంద్రంలో బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్వీట్కు చంద్రబాబు ఎక్స్లో స్పందించాడు. ఎన్డీఏ ఎంపీ లోక్సభలతో ఇనికిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత కోసం కృషి చేస్తా అన్నారు. మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతలు నీట్ పరీక్ష ఎన్టీఏలను రద్దు చేయకుంటే భారత బంద్, త్వరలో చెలో రాజభవన్, ఇందిరా పార్కుల వద్ద మహాదీక్ష. బల్మర్ వెంకటరమణ. జూలై 5న కోల్డ్ బెల్ట్ బంద్, సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలి. కూనంనేని. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ వార్తలు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కష్టపడుతున్నాడండి డిప్యూటీ సీఎంగా. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ తర్వాత 2029 కూడా ఆయనే సీఎంగా మనకు ఉంటాడు. కాబట్టి అమరావతి డెవలప్మెంట్ ఉంది, పేద ప్రజలకు అన్ని విధాలా మంచి ఉంటుంది. జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పింఛన్ చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు. అందరూ ప్రజలు కానీ మనుషులు కానీ చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించాలి. నిండు 100 ఏళ్ళు బతకాలి. అట్లాంటి సీఎం మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడు. కాబట్టి బాబు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనం అందరం మన ఆశీర్వాదాలు మనకు ఆయనకు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్మెంట్ కావాలనేదే నా కోరికండి. అందుకనే బాబు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలి. పేద ప్రజల ఆశీర్వాదమే బాబు గారికి అండదండలండి. అందుకనే జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మనం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అతనికి మనం రుణపడి ఉండాలనేది నా కోరికండి. నా ఛానల్ నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.